యోహాను సువార్త 20వ అధ్యాయము 27 నుంచి 29 వరకు చదువుకుందాం. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ మన వాక్య భాగంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత ఆయన వాగ్దానం చేసినట్లుగా ఆయన లేచి మీకన్నా ముందుగా గలిలీకి వెళ్తున్నాడని చెప్పి, అలాగే ఆయన శిష్యులందరూ కూడా భయపడి ఇంటిలో తలుపులన్నీ వేసుకుని మరి వాళ్ళు భయపడుతున్న సమయంలో వారి మధ్యకి వచ్చి ఆయన అన్నాడు, మీకు సమాధానం కలుగును గాక అని చెప్పారు. అలాగే ఆయన చెప్పినప్పుడు వారితో పాటుగా తోమా అక్కడ లేడని వాక్యంలో రాయబడి ఉంది. ఎప్పుడైతే తోమా లేడో, తోమా విషయంలో మళ్ళా ప్రభువారు ఆయన కొరకు మళ్ళా వచ్చారు. చూడండి, అక్కడ 24 నుంచి 25 కూడా ఒకసారి చదివితే మీకు కొంచెం అర్థమవుతుంది. అక్కడ యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే తోమా ఆ దినమందు శిష్యులతో పాటు లేడు. మరి ప్రభు తోమా ఉన్న సమయంలో మరొకసారి వచ్చి వచ్చి ఆయన ఏమన్నాడు, మేము ప్రభువును చూచిదమని వాళ్ళు ఎప్పుడైతే చెప్తున్నారో ఆయన అంటున్నాడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మను అంటున్నాడు. అంటే ప్రభువారు చెప్పారు, ముందే చెప్పారు. అయినా సరే శిష్యుడు ఏమంటున్నాడు, నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నమ్మను అంటున్నాడు. అంటే నమ్మకం అంటే ఏంటంటే ఇంకొక పర్యాయ పదం విశ్వాసం. అంటే మనము ఎప్పుడైతే ప్రభు యందు నమ్మకం ఉంచుతామో, నిజంగా మనం నమ్మినప్పుడు ఆయన యొక్క కార్యాలు కూడా మనం చూడగలుగుతాం. సామాన్యంగా మనం అందరం కూడా ఏదన్నా వాహనంలో వెళ్తున్నాం, బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్తున్నాం అనుకోండి, వెళ్ళేటప్పుడు మనం అందరం కూడా డ్రైవరు బాగా తోలుతాడనే కదండి పొడుగునేది. ఇప్పుడు మనలో ఉంటాళ్ళు ఇవ్వడం తోలుతానుకో, కొంచెం పిల్లలు తోలుతానుకోండి, ఎట్లా ఉంటుంది వాళ్ళకి, అమ్మోళ్ళకి కొద్ది నెమ్మది పోదరు అంటారు. ఎందుకు భయపెడతారు అంటే, ఒకవేళ మన బస్సు ఎక్కినా ట్రైన్ ఎక్కినా విమానంలో వెళ్తున్నా మన ప్రశాంతంగా నిద్రపోతాం. ఎందుకు నిద్రపోతాం అంటే నమ్మకం మంది. ఆయన మంచి ట్రైనింగ్ అయ్యాడు కాబట్టి నమ్మకం చేత మనము సేఫ్గా వెళతామని నమ్మకంతోనే పడుకుంటాం. ఆ నమ్మకం లేదా నిద్ర పట్టదు. నిజమే. ఎందుకంటే ఈ రోజున కూడా మనము ఎక్కడికి వెళ్ళినా కూడా నమ్మకం ఉందా అంటే నమ్మకం లేదు. క్షేమం అనేది ఎక్కడా కనపడతలే ఈ రోజున. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు దేవుని యందు మన భయభక్తులు కలిగి మనం ఎప్పుడైతే మనం ఉంటామో, వాక్యం ఏం చెప్తుంటే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరుంటారంటండి, ఆయన దూతల కావలిని వారిని రక్షించు. అంటే కొన్నిసార్లు అనుకోవచ్చు, ఏమి చేయలే నిస్సహాయ స్థితిలో కొన్నిసార్లు మనం వెళ్ళిపోతాం. కొన్నిసార్లు పిల్లడు కరెంట్ షాక్ కొట్టింది, గిలగలా కొట్టుకులాడుతున్నాడు అనుకోండి, ఆ టైంలో కొన్నిసార్లు వాడిని రక్షిద్దామన్నా కూడా ఆ టైంలో వాడిని లాగేదో పట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఏమీ చేయలేము. కొన్నిసార్లు అక్కడ ఆయన తప్పిద్దామన్నా కర్ర ఉండదో ఏముండదో అని పట్టుకుందామన్నా మనం అయిపోతాం. అలాగే చాలామంది కూడా పాపం కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళు ఏదో పట్టుకుని లాగేద్దాం అనుకుంటే వరుసపెట్టి చచ్చిపోతున్నారు. నీళ్ళలో దిగినప్పుడు కూడా కొంతమంది ఆడు లాక్కొద్దామని ఈడు వెళ్తాడు, ఈడు లాక్కొద్దామని ఆడు వెళ్తాడు, వరుస పెట్టి నీళ్ళలో అందరూ కూడా. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలా. వేసవకాలం సెలవులు ఇచ్చారు కదా, సరదాగా స్నానాలకు వెళదాం, అక్కడికి వెళదాం, ఇక్కడ వెళదాం. కొన్నిసార్లు అనుకుంటారు మనుషులు, తల్లిదండ్రులకు చెప్పకుండా పిల్లలు ఎక్కడ సొంత నిర్ణయాలు తీసుకుని మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, చుట్టాల ఇళ్ళకి వెళ్తున్నారు, బంధువుల ఇళ్ళకి వెళ్తున్నారు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు, తాత వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అనుకుంటున్నారు. ఇవాళ దుష్టుడు ఎక్కడ ఎలాగూ పొంచి ఉంటాడో తెలియదు. అందుకని తల్లిదండ్రులారా, మీ పిల్లలతో మీరే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని ఎక్కడో అమ్మమ్మ వాళ్ళ దగ్గర తాత వాళ్ళ దగ్గర ఉంటున్నారు అనుకోవద్దు. మరి ముఖ్యంగా ఎందుకంటే క్షేమము లేని దినాలు,
బయటికి వెళ్ళావంటే మళ్ళీ ఇంటికి వస్తావనే నమ్మకం లేని దినాల్లో మనం ఉంటున్నాం. అందుకని మీ విరోధైన అపవాది ఎవరిని మింగుదురా అని వాడు గర్జన సింహాలు వాడు తిరుగుతున్నాడు. ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యెహెజ్కేలులో ఒక మాట మీకు చూపిస్తాను. యెహెజ్కేలు చూడండి 33వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా మనసు త్రిప్పుకొనిడి, మనసు మీరు తిప్పుకోండి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనిడి. యోహాను సువార్త చూడండి ఒకసారి 16వ అధ్యాయము 1 నుంచి 2 వచనం చదివాను ఒకసారి. మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. చూసారా, ప్రభు ముందే చెప్తున్నారు వాళ్ళతో. ఏమన్నాడు? వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేస్తారు. మిమ్మును చంపు ప్రతివాడు కూడా తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలము వస్తుంది. దేవుడికి ఇష్టమా అది? మనుషులను చంపటం దేవునికి ఇష్టమా? ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు ఎప్పుడు కోరుకునేది ఏంటో తెలుసా? దేవుడు ఎవరినైనా సరే ప్రేమించమనే చెప్తుంది. ఏ గ్రంథంలోనైనా మీరు చూడండి, మనిషిని ప్రేమించమనే చెప్తుంది తప్ప మనిషిని చంపమని ఎక్కడ చెప్పదండి ఏ గ్రంథాల్లో కూడా. మరి ఎందుకు మనిషిని చంపుతున్నారు? అది సాతాను యొక్క స్వభావం. ఏ స్వభావం అది? సాతానుగాడి యొక్క స్వభావం. అందుకని దొంగవాడు ఎవడంటండి? వాడు నాశనము చేయటానికే వాడు వస్తాడండి. అందుకని యోహాను సువార్తలో కూడా 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. అక్కడ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సాతానుగాడి పని ఎప్పుడు కూడా వాడు మనుషుల్ని నాశనం చేయటమే. ఎక్కడ చూసినా మనుషుల్ని చంపేయటం, ఏదో ఒక విధంగా చంపేసి వాళ్ళ నరకాన్ని తీసుకెళ్ళిపోవటమే వాడి ఉద్దేశం. కానీ ప్రభు నిజంగా నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి రక్షకుడు అయినా వచ్చాడండి. సేవ చేస్తున్న మరి ముఖ్యంగా వారి మీద టార్గెట్ పెట్టుకున్నాడు. ఎవరైతే దేవుని పరిచర్లో దేవుని కొరకు నిలబడాలనుకుంటున్నారో వాడిని చంపడానికి సాతాను రకరకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాడు. నిజమేనండి. ఏదో ఒక రూపంలో మనుషుల్ని ఎలా ఉంటున్నాయంటే వాడు ఆ కాలంలో ఆది అపోస్తుల కాలంలో హింస చెలరేగినట్లుగా ఈ అంత్య దినముల్లో కూడా దేవుని యొక్క పరిచర్య చేస్తున్న వాళ్ళని అపవాది టార్గెట్ పెట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? వాడికి ఇంకా సమయం కొద్దిగా ఉందని తెలిసి, దేవుని రాకడ దినాలలో ఉన్న మనము వాడికి ఇంకా సమయం కొద్దిగా ఉందని తెలిసి ఎక్కడైతే దేవుని పరిచర్యలో దేవుని కొరకు బలంగా వాడబడుతున్నారో వాళ్ళని ఏదో ఒక విధంగా నిజమే చంపడం వాడికి టార్గెట్. చూడండి, ఈ రోజున ఇన్ని రకాలుగా అపవాది మనుషుల్ని ఏదో ఒక విధంగా ఎవరో ఒకళ్ళ ద్వారా దేవుని పరిచర్యను ఆటంక పెట్టడానికి ఈ రోజున అనేక మందిని కూడా ఇవాళ వాడుకుంటూ ఉన్నాడు. అందుకనే ఈ దినాల దుర్దినాలు అన్నాడు భక్తుడు. ఏ దినాలు అంటాను? ఇవి దుర్దినాలు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలా, చాలా మెలకువ కలిగి ఉండాలా. ఏ విధంగా నిన్ను దుష్టుడు ముట్టుకుంటాడో తెలియదు, ఏ విధంగా నిన్ను పాడు చేయని చూస్తాడో తెలీదు. ఆడు మన విరోధైన అపవాది. ఎవడాడు? ఎందుకు విరోధం అవుతాడు? యేసు ప్రభు బిడ్డలుగా ఆయన ఆరాధిస్తున్నాం కాబట్టి విరోధం. లేకపోతే ఆడికి మనకు విరోధం ఏముంది? ఆ రూట్లో మనకి వెళ్తే మనకు ఫ్రెండ్షిప్ ఏముంటుంది, కానీ ఆ రూట్లోకి మనం వెళ్ళంగా. అనేక మంది నశించిపోతున్న వాళ్ళని మనం ప్రేమించి వాళ్ళందరినీ జీవమార్గం నడిపించడానికి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో వాడికి మనం విరోధం అయిపోతాం. ఎంతోమంది కూడా కుటుంబాల్లో నెమ్మది లేకుండా త్రాగుడు రకరకాల అలవాట్ల చేత పాడైపోతున్నప్పుడు దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుని యొక్క సువార్తను వాళ్ళకి ప్రకటించడమే వాడికి విరోధం. వాడి ఉద్దేశం ఏంటంటే మనుషులు ఇష్టానుసారంగా తాగండ్రా, తిరగండ్రా, కొట్టుకు చావండ్రా, చచ్చిపోండి, అదే ఉద్దేశం వాడిది. అందుకని లోకంలో చాలామంది ఆడి మాట వింటున్నారు. కానీ దేవుడు మన లోకంలో నుంచి ఎందుకు విడిపించాడు? అనేక మంది ఇలాంటి సిట్యువేషన్లో నశించిపోతున్నారు ఈ రోజున. అందుకనే వాడు మనకు విరోధి అవుతూ ఉంటాడండి. ఆయన నిజంగా నమ్మకం అంటే అర్థం ఏంటంటే, నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు స్వస్థత వచ్చినా రాకపోయినా, అలాగే నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి నువ్వు బయటపడ్డా పడకపోయినా, నాకు ఏమున్నా లేకపోయినా దేవుణ్ణే నువ్వు ప్రేమిస్తూ ఉన్నప్పుడు నిజంగా నువ్వు దేవుని మీద ఆధారపడ్డవాడు.
నువ్వు ప్రార్థన చేయంగానే అద్భుతాలు జరిగిస్తున్నప్పుడు నమ్మటం అది పెద్ద విశేషమే కాదు. నువ్వు అడిగిందల్లా నువ్వు పొందుకుంటున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు అది పెద్ద గొప్ప ఏం కాదు. అందరూ నమ్ముకుంటారు. నాకు మేలు జరిగితే ఎవడు రాడని చెప్పండి. కుంటోళ్ళు లేకంగా 4,000 మంది పరిగెత్తుకొచ్చారు. ఒక మేలు జరిగినప్పుడు రావటం కాదండి, నీకు నష్టం జరిగినప్పుడు కూడా దేవుని మీద ఆధారపడటమే నిజమైన నమ్మకం ఆయన మీద నువ్వు. అవునండి. ఓ రోజున ఏలే కాలంలో కరువు వచ్చింది. దేవుడు అన్నాడు, అబ్బాయి కేరీతు వాగు దగ్గరికి వెళ్ళిపో, నేను అక్కడ కాకోలంలోకి నీకు ఆహారం ఇవ్వడానికి ఆజ్ఞాపించాను అన్నాడు. మనలాంటి వాడైతే వెళ్తాడా? చూడండి, మరి నమ్మకం చేతనే వెళ్ళాడు కదా. ఆ వాగు దగ్గరికి వెళ్ళు, ఆ వాగు దగ్గర నీళ్లు ఉంటాయి. నీళ్ళు ఎక్కడా లేకపోయినా, వర్షాలు లేకపోయినా ఆ వాగులో నీళ్ళు ఉన్నంతకాలం నేను పోషిస్తాను. నేను పోషించడానికి నీళ్ళతో పాటుగా రొట్టెను మాంసాన్ని కూడా కాకులకు తీసుకురమ్మని నేను ఆజ్ఞాపించానంటే నమ్మకంతో వెళ్ళాడు. అది నమ్మకం. నిజమే. దేవుడు నిన్ను ఎప్పుడైతే ఆయన పోషిస్తానని వాగ్దానం ఇచ్చాడంటే ఆయన ఏ విధంగానే పోషిస్తాడండి ఆయన. అవును. సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలిగా ఉంటవేమో కానీ యెహోవాను ఆశ్రయించడానికి ఏ మేలు కొదువై ఉండదు. ఇంకొక చోట యోబు భక్తుడు ఒక్కో మాట రాశాడు. ఆ మాట కూడా మీకు చూపిస్తాను. యోబు 38:40-41. సింహ పిల్లలు తమ తమ గుహలలో పండుకొనున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చేదవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడెవడు? కాకి పిల్లలు కావు కావమంటూ తల్లి ఆహారం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎక్కడ దొరుకుద్దని వెళ్తుంది? వాటిని పోషించదేన్న దేవుడు మిమ్మల్ని పోషించడా? ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తవు కోయు, వాటికన్నా మీరు శ్రేష్ఠులు కారా? అవునండి. నువ్వెప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, ఆయన విశ్వాసంతో నువ్వు ముందుకుంటావో, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పోషించే దేవుడేనండి ఆయన. అవునండి. దేవుని యొక్క పరిచర్లో చాలామంది గొప్ప గొప్ప దైవజనులు కూడా వాళ్ళు కట్టుబాట్లతో వెళ్ళిపోయిన వాళ్ళు, అనేక సంఘాలు స్థాపించిన వాళ్ళు మనకు తెలుసు. ఈ రోజున దేవుని నమ్ముకోవటం వలన, వాళ్ళని ఇంట్లో నుంచి వెలివేయటం వల్ల వాళ్ళు కట్టుబట్టలతో వెళ్ళిపోయిన వాళ్ళు. అలాంటి వాళ్ళు దేవుని మీద ఆధారపడి దేవుని మీద నమ్ముకోవటం వల్ల దేవుడు వాళ్ళకి ఎక్కడ తక్కువ చేయలేదు. దేవుడు వాళ్ళను పోషించాడు. అలాగే వాళ్ళు ఏ పరిచర్య అయితే కొనసాగిస్తున్నారో ఆ పరిచర్యలో దేవుడు వాళ్ళని బహుబలంగా వాడుకున్న వాళ్ళు వేల కొలది మంది ఉన్నారు. అవునండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు చెప్పుకోవాలంటే ఇక నిజమేనండి. ఎందుకంటే దేవుని యొక్క పరిచర్యలో ఎవరైతే ఉంటారో, ఒకటి మనం ఆయన ఆరాధించినా ఆరాధించకపోయినా దేవుడు ఈ లోకంలో అందరిని ఎలాగో పోషిస్తున్నాడో, ఆయన రక్తంలో కడగబడిన మన అందరినీ కూడా తప్పకుండా ఆయన పోషిస్తాడు. అవునండి. లోకంలో ఎంతమందిని పోషిస్తలేదండి ఆయన? తాగుబోతులను అందరూ బతికించట్లేదు దేవుడు. విగ్రహారాధికులందరూ దేవుడు వాళ్ళని పోషించట్లేదు దేవుడు. ఆయన ఆరాధించినా ఆరాధించకపోయినా, ఆయన నమ్ముకోకపోయినా వాళ్ళందరినీ కూడా దేవుడు పోషిస్తలేదా? మరి రక్తంలో కడగబడిన నిన్ను నన్ను ఆయన విడిచిపెడతాడా? ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన. అందుకని ఆకాశ పక్షులు చూడండి, ఆ విత్తవు కోయవు, వాటిని పోషించున్న దేవుడు మిమ్మల్ని కూడా పోషించగలిగిన దేవుడు అండి ఆయన. అవునండి. ఎందుకంటే ఆయన బిడ్డలుగా ఆయన రక్తములో నిన్ను కొనుక్కున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన జగత్ ఉత్పత్తికి ముందుగానే ఆయన ఏం చేశాడు తెలుసా? నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. అవునండి. అందుకన్నాడు, మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. అవునండి. నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని యొద్దకు వచ్చాను అనుకున్నాడు. లేదు లేదు, జగతోత్పత్తికి ముందుగానే నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. అవునండి. ఈ లోకములో దేవుడు కొన్నిసార్లు యోగ్యత లేని మన జీవితాల్లో, యోగ్యత లేని మన బ్రతుకులో దేవుడు నిజంగా ఆయన యొక్క దయా సంకల్పము చేత మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు ఆయన. చూడండి అక్కడ యోహాను సువార్తలో మళ్ళా 20వ అధ్యాయం 26వ వచనం చదువునాను ఒకసారి. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అనెను. మీకు సమాధానము కలుగును గాక అంటే షలోం. ఆయన పేరే సమాధానకర్త. ఏంటండి ఆయన పేరు? సమాధానానికి కర్త అయినా. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది కూడా సమాధానం లేని వారు ఉంటున్నారు. అంటే
నెమ్మది, మనశ్శాంతి, సమాధానం లేక కుటుంబాల్లో ఎక్కడ చూసినా గందరగోళాలే. అనేక పరిస్థితులు గుండా కొన్నిసార్లు కుటుంబాలు చాలా వేదనతో ఉంటూ ఉన్నారు ఈ రోజున. ఆ దినంలో శిష్యులు కూడా తలుపులు మూసుకుని వాళ్ళకేంటో తెలుసా భయం, యేసు ప్రభువునే వాళ్ళు చంపేశారు, మమ్మల్ని కూడా వాళ్ళు చంపేస్తారేమో. ఎవడు తలుపు కొట్టినా ఎట్లుంటుంది తెలుసా టైంలో? ఈయన తలుపు కొట్టుకోకుండా ఏం చేస్తాడు, ఈయన తలుపులు మూసి ఉండగానే లోపలికి వస్తున్నాడు. ఇది ఇంకా భయం వాళ్ళకి. ఎవరన్నా వచ్చి ఇక్కడ ఎవరో అన్నారనుకోండి, దడదల్లాడిపోతున్నారు వాళ్ళు గబుక్కుని. వీళ్ళకి ఇక మధ్యలో ఆ టెన్షన్లో ఉన్నారు లోపల. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎలా ఉందంటే వీళ్ళ భయం తెలిసి ఆయన ఆదివారం సాయంత్రం వచ్చినప్పుడు కూడా ఏమన్నాడు, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాడు. చూడండి, అలాగే తోమ అక్కడ మళ్ళా వీళ్ళతో పాటు లేని టైంలో కూడా వచ్చి మళ్ళా వాళ్ళతో ఏమన్నాడు, మీకు సమాధానం కలుగునుగాక. అంటే కొన్నిసార్లు మనుషుల్లో ఉన్న అనుమానాలు, ఏమండి ఈయన అనుమానం అంతా ఏంటంటే మళ్ళా ఆయన ఎట్ట లెగుస్తాడు, అసలుకి ఈయన పేరే డౌటింగ్ థామస్ అంటారు. అంటే ఏంటి చెప్పండి, మనిషే అనుమాన పొట్ట. ఈయనకి అన్ని ప్రశ్నలు వేసే అలవాటు. మళ్ళా పైగా అసలు ఈయనే ఒక ప్రశ్న వేసాడు, యేసు ప్రభుని ఒక ప్రశ్న వేసాడు. చూడండి ఒకసారి 14వ అధ్యాయంలోకి రండి, 5-6 వచనాల్లో. అందుకు తోమా ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. చూసారా, నువ్వు వెళుతున్న దారికి ఎలా తెలుసుద్దయ్యా అంటే ఎవడొచ్చినా నా ద్వారా రావాల్సిందేకా. ఈ లోకంలో ఎవరైనా సరే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇప్పుడు ప్రభు ఏమంటున్నారు, ఇప్పుడు ఆ మార్గం నేనేనయ్యా, నా ద్వారానే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు వేరే రూట్లు లేవు. ఎట్టాగైనా సరే మనం ఎవరినో మొక్కినా సరే ఆయనే మొక్కుతున్నాం అనుకోవద్దు ఎప్పుడు కూడా. నేను ఉన్నవాడను అనువాడను అంతే ఇప్పుడు. కాబట్టి ఉన్నవాడైన వాడే ఆయనే, ఆది ఆయనే, అంతము ఆయనే. అవునండి, అందుకని అంటున్నాడు ఆయన, నేనే ఆ మార్గమును, నేనేమి సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఇంకొక మార్గం అనేది లేదు. నిజమేనండి. అందుకని యోహాను సువార్తలో 3వ అధ్యాయం 36వ వచనం కూడా చదువునానా, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని. ఏం చూడంటే జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. అంటే యేసు ప్రభువును ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు మాత్రమే నిత్య జీవము పొందాలంటే యేసు ప్రభువుని విశ్వసించిన వాళ్ళే అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కానీ చాలామందికి ఎట్లా ఉంటుందో తెలుసా, యేసు ప్రభు కూడా ఒక దేవుడు అంటేనే మేము ఒప్పుకుంటాం, కానీ నేనే దేవుడును, నా ద్వారానే పరలోకం వెళ్తారు అంటే మనుషులకి ఎట్లా ఉంటుందో తెలుసా, చాలామందికి అది నచ్చదు. దేవుళ్ళలో ఒక దేవుడు అనండి అనుకుంటారు వాళ్ళు. అంటే చూడండి, అపవాది మనుషుల్ని ఎన్ని రకాలుగా మోసం చేస్తుందో చూడండి. ఈరోజు యేసు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచి కూడా 2025 సంవత్సరాలు అయినా మనుషుల్లో అపనమ్మకాన్ని ఎంత బలంగా స్థిరపరిచాడో చూడండి అపవాది ఈ రోజున. ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు ఎన్ని రకాలుగా ఈ రోజున ఎన్ని సాక్ష్యాలు, కోట్ల కొలది సాక్ష్యాలు మీకు ఉన్నాయి ఈ రోజున. చూడండి ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుతాలు దేవుడు ఆ కాలం నుండి కూడా ఈ కాలం దాకా ఎన్ని చేస్తున్నా మనుషుల్లో వాడు ఏం చేస్తాడో తెలుసా, ఒక తరం వెళ్ళిపోయినా ఇంకొక తరంలోనే సరే వాడు రకరకాలుగా మనుషుల్ని నమ్మకోకుండా ఎన్నో రకాలుగా వాడు అపనమ్మకం పెడుతున్నాడు అండి. రకరకాలైన మనుషులు నమ్ముతున్నారు, జీవమగల దేవుని వాక్యాన్ని నమ్మట్లే ఈ రోజున. నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగా చేయువాడే, నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగా చేయువాడే, నా జీరవ్రతము జీవితమంతా అనుసరించినాడే, నా జీరవ్రతము జీవితమంతా అనుసరించినాడే,
నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ఆయన ఎవరో తెలుసా? నమ్మదగిన వాడండి. అవునండి. మనం ఏం చేయాలో తెలుసా? కీర్తనకాడు అన్నాడు, 37వ కీర్తన 5వ వచనం చదువు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును, ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు. నీ మార్గమును యెహోవాకు నువ్వు అప్పగించుకో. మొదట మేము ప్రార్థనకి వెళ్తున్నామండి, మేము నమ్ముకున్నామండి. నువ్వు వెళ్ళే మార్గము ఏం చేయాలి తెలుసా? అది దేవునికి అప్పగించుకో. అయ్యా, నా స్వభావాన్ని నీకు అప్పగిస్తున్నా, నా నోటిని నీకు అప్పగిస్తున్నా, నా కళ్ళు నీకు అప్పగిస్తున్నా, నా కాళ్ళు నీకు నేను అప్పగిస్తున్నా. నీ సర్వస్వము నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆయనకు అప్పగించుకుంటావో చూసారా, ఆయన అంటున్నాడు అక్కడ, నువ్వు ఆయనను ఎప్పుడైతే నువ్వు అప్పగించు, ఆయన నమ్ముకున్నావో, ఆయన అప్పుడు నీ కార్యాలు ఏం చేస్తాడు? ఆయన నెరవేరుస్తాడు. నీ జీవితం నీ ఇష్టం అన్నట్టుగా, నా మాటలు నా ఇష్టం అన్నట్టుగా నువ్వు ఉంటే నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదం పొందుకోలేవు. నీ మార్గాన్ని నువ్వు ఆయనకు అప్పగించుకో. నువ్వు ఎప్పుడైతే ఆయన మార్గంలోకి వెళతావో, ఆయన కోరుకున్నట్లుగా నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో, ఆయన యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, ఆయన ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. నీకు ఏ నష్టం అనేవాడు? నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నువ్వే ప్రాంతంలోకి వెళ్ళు, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకడు నిద్రపోడండి. నిజమే, ఎందుకంటే ఆయన నీ తండ్రి. అదవుతుందా? ఈ రోజున చిన్న పిల్లల విషయంలో తల్లులు ఎంత శ్రద్ధ కలిగి ఉంటారో మనకు తెలుసు. వాళ్ళు కుయ్యన్న కయ్యైనా వాళ్ళ చెవులన్నీ వాళ్ళ మీదే ఉంటాయి. అలాగే ఆయన నీ వైపే చూస్తూ ఉంటాడు. నిజమే, ఆయన నిన్ను ఎప్పుడు కూడా కనిపెడుతూ ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, నువ్వు ప్రశాంతంగా నిద్రపోయినా ఆయన తన దూతలను ఏం చేస్తా తెలుసా? నీ కొరకు కావలి ఉంచుతాడు ఆయన. అవునండి. అర్ధరాత్రులు గుండె జబ్బులు రావని గ్యారెంటీ ఉందా? గ్యాస్ నొప్పి అని చెప్పేసి చాలామంది కూడా బిళ్ళలు వేసుకుని, కొంతమంది ఈనోలు తాగేసి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది అది తెలియక పాపం హార్ట్ అటాక్ అని కూడా కొంతమందికి అర్థం కాక ఏదో గ్యాస్ నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అనుకుని పెయిన్ కిల్లర్లు వేసుకుంటూ ఉంటారు కొన్నిసార్లు. నిజమే, ఏ టైంకి ఎలాగుంటుందో మనకు తెలియదు. వయసుతో భేదం లేకుండా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఈ రోజున. వయసు భేదం లేదు ఈ రోజున. ఇదివరకు అనుకోవచ్చు వాళ్ళు ఇంతలా ఉన్నారు కాబట్టి, ఒకవేళ బాగా రోజు మాంసాలు గట్టిగా తింటున్నారు కాబట్టి వాళ్ళకే హార్ట్ అటాక్లు వస్తాయి అనుకోబాకండి. సన్నటోడు కూడా హార్ట్ అటాక్లు వస్తాయండి. ఎవరికి ఎలాగుంటుందో మనకు తెలియదు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మన పిల్లల విషయంలో కూడా మనం శ్రద్ధ కలిగి వాళ్ళని మనం ప్రేమించి మనం వాళ్ళకి సరిగ్గా ఉండాలని మనం ఎన్నో రకాలుగా ఉంటాం. ఎందుకంటే వాడు ఈరోజు నా టీనేజీ పిల్లల్ని చెడగొడుతున్నాడు బాగా. 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసులో పిల్లలకి ఈ రోజున బాయ్ ఫ్రెండ్ ఉంటున్నారంట, గర్ల్ ఫ్రెండ్ ఉంటున్నారంట. వయసు ఎంత? 13 ఏళ్ళ నుంచే. అంటే చూడండి, వాళ్ళ ఆ చిన్న వయసులో నుంచి కూడా వీళ్ళ ఫోన్లు వచ్చినాక వాళ్ళ మనుషులు ఏమవుతుందో తెలుసా? పర్సనల్గా దూరంగా వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు. అసలు ఫోన్ వచ్చారు ఇంకెవడన్నా ఎత్తేస్తాడేమో అని ఎంత భయమో అసలు. అందుకని ఇప్పుడు లోపలే ఉంటుంది. పడుకునేటప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది అన్నది, పడుకునేటప్పుడు కూడా మళ్ళీ ఎవడ ఎత్తే పని కూడా దానికి ఉన్న కోడ్లు అసలు ఎవరికి తెలవదు. అసలుకి దానికి ఎన్ని రకాలుగా పెడుతున్నారు తెలుసా? ఇట్ట ఆడుతూ ఉంటాడు దాన్ని. అది ఆడికే తెలుసు తప్ప మానవుడికి తెలవదు ఆడికి. అవునా కదా చెప్పండి. ఇవాళ పిల్లలు పెట్టే పాస్వర్డ్లు, కోడ్లు
అది ఎవడు కనిపెట్టినా కానీ తెలవదు ఇక్కడికి. ఏంటో మరి అంత సీక్రెట్, అన్నిటికీ సీక్రెట్లు ఇవాళ. పోనీ ఆడు వయసు ఏమన్నా పెద్ద ఉందా అంటే బొడ్డోళ్ళు కూడా ఇవాళ చెప్పలేని రోజులు ఉన్నాయి ఇవాళ. నిజమే. వాళ్ళు ఏదో బాగుపడతారా అని పాపం వాళ్ళ కోసం పాపం పాస్టర్ గారులు VBSలు పెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వారం రోజులు దేవుని యొక్క ఆత్మచేత నింపబడతారేమో అనుకుంటే వీళ్ళు ఎక్కడ అమ్మ బాబు పట్టిన పిచ్చలాగా ఉంది తప్ప వాళ్ళకి అసలు ఏం అర్థం కావట్లా. పాస్టర్ గారికి అనవసరం ఎంత ఖర్చు అనుకున్నా. పాపం ఎక్కడెక్కడి నుంచో పాపం సేవకులను తీసుకొచ్చి వాళ్ళకి పుస్తకాలు, వాళ్ళకి రకరకాలుగా ఏ విధంగా అయినా సరే వీళ్ళకి దేవుడు కొంచెం చిన్న వయసులోనే పట్టుకుంటే దేవుని యొక్క ఆత్మచేత నింపబడితే వాడు బాల్య దినం నుండే సృష్టికర్తను స్మరణ తెచ్చుకోమని చెప్పాడు. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు పెరిగితే పెద్దవాడైనప్పుడు వాడు దాని నుంచి తొలగిపోడని చెప్పి విశ్వాసంతో ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు, పాపం అటు తొందరగా వెళ్ళిపోరా, నువ్వు తొందరగా వెళ్ళిపోరని చెప్పేసి అన్నీ ఏం చేస్తారు, అది టిఫిన్ వేసేసి అని పంపించేస్తారు. పాపం వీళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళని పాటల్లోనో డ్యాన్సుల్లోనో వాక్యాలు కంఠత వాక్యం ఎట్టన్నా సరే ఈడులోకి వాక్యం పంపించాలనే పాపం వాళ్ళ తపన. ఎప్పుడైతే వీళ్ళు అద్దం ముందు నుంచి 100 సార్లు అడు తిరుగుతా ఇటు తిరుగుతా అట్ట చూసుకుంటున్నారంటే అప్పుడు తేడా వచ్చింది. అబ్బాయిని అర్థమైపోతుంది. ఈ ఫోన్ ఇచ్చుకుని సాటికి వెళ్ళిపోతున్నాడంటే తేడా వచ్చింది. ఎక్కడో ఫోన్ మాట్లాడేవాడు ఎక్కడ మాట్లాడాలా, అందరి ముందు మాట్లాడాలా. ఈ ఫోన్ వచ్చి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, లేదా డాబా మీదకి వెళ్ళిపోతున్నాడు, లేదంటే షోలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే వీడు ఫోన్ ఇచ్చుకునేది ఒక్కడికే వెళ్ళిపోతానంటే తేడా మొదలైంది. ఏ వయసులో ఏదో అనుకున్నారు, ఏదో పెద్ద వయసు వచ్చి అనుకుంటున్నారు. ఇవాళ చిన్న పిల్లలు కూడా ఫోన్లో సీక్రెట్లు మెయింటైన్ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని వాళ్ళ విషయంలో మనం ముందే పశ్చాత్తాపడి నీకు అర్థమవుతున్నప్పుడు ఏం చేయాలి, నువ్వు రాత్రి ఒక వాక్యం చెప్పా, వేరు మంచిదైతే కొమ్మలు మంచిగా ఉంటాయి అన్నాను. వేరు మంచిదైతే కొమ్మలు మంచిగా ఉంటాయి. తల్లిదండ్రులుగా మనం సరిగ్గా ఉంటే మన బిడ్డలు సరిగ్గా ఉంటారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ రోజున చిన్న పిల్లలను కూడా అపవాది వాడుకుంటున్నాడు. వాడు యవ్వన కాలములోనే వాళ్ళని పాడు చేయటానికి వాడు నిత్యమో వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అవునండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునండి, మనం మాట్లాడుకునే మాటలు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఒకవేళ ఎవరి మీద కోపం ఉన్నా పిల్లలు పడుకున్నారులే నువ్వు మొదలెట్టకూడదు. ఒకవేళ అత్తగారి మీద కోపం వచ్చిందనుకోండి, అత్తగారి మీద కోపం అంతా నువ్వు ఇక రోజు మీటింగ్ పెట్టి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వీడికి ఎట్లుంటుంది తెలుసో, మధ్యరాత్రి ఎంట ఉంటారు పడుకోరీలు. మీరు పడుకున్నారనుకుంటారేమో, వాళ్ళు దుప్పటి కప్పుకుంటాడు తప్పాడు, దుప్పట్లు నిద్రపోడాడు. మీరు గమనించుకోండి, దొంగ నిద్ర ఇట్లా గట్టి బిగించి ఉంటాడు. మీరు చూడండి, నసలు కూడా ఇట్లా దగ్గరికి ఉంటాయి వాళ్ళవి. మీరు దుప్పటి ఇట్లా లాగి చూడండి, దుప్పటి లాగి చూస్తే వాళ్ళు పడుకున్నవాడు నిద్ర వేరు, అని నువ్వు లేపిన లెగడవు. ఎందుకు పడుకున్నవాళ్ళు ఎగుతాడు అంట, కానీ నటించేవాళ్ళు ఎగడంట. చాలా జాగ్రత్తగా ఉండాలా. అందుకని నీ నోటి పెదవుల కూడా నువ్వు కాపు పెట్టుకో. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ రోజున.